ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే మరోవైపు బాహుబలి 2 భాగాలను ఒకే పాటుగా ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నాడు జక్కన్న. అక్టోబర్ 31న బాహుబలి ది ఎపిక్ భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో బాహుబలి 3 గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజానికి బాహుబలి 3 ఉంటుందనే టాక్ అయితే ఉంది. కానీ ప్రభాస్ ఇతర నటీనటులు వరుస ప్రాజెక్టులతో తీరిక లేకుండా ఉన్నారు. దీంతో లైవ్ యాక్షన్ ఫార్మెట్ లో బాహుబలి 3 సాధ్యం కాదేమో అన్న చర్చ జరిగింది. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాజమౌళి బాహుబలి 3 కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన ఈసారి పూర్తిగా యానిమేటెడ్ ఫార్మెట్ లో 3వ భాగాన్ని తెరకెక్కించాలని యోచిస్తున్నారట. ఈ యానిమేషన్ సినిమాకు సంబంధించిన కథనం పనులు రాజమౌళి సిద్ధం చేసి పర్యవేక్షిస్తున్నారని సమాచారం. ఇటీవల విడుదలైన మహావతార్ నరసింహ అనే యానిమేటెడ్ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించి సుమారు 350 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. యానిమేషన్ చిత్రాలకు సైతం భారీ ఆదరణ దక్కుతుందని ఈ సినిమా నిరూపించింది. దీంతో జక్కన్న తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం బాహుబలి అభిమానులకు నిజంగా శుభవార్త అని చెప్పాలి. బాహుబలికి ఉన్న ఆదరణ, క్రేజ్, అలాగే రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ పట్ల ప్రేక్షకుల్లో ఉన్న అభిమాన దృష్ట్యా యానిమేటెడ్ ఫార్మేట్ లో వచ్చేనా సరే బాహుబలి 3 కనీసం 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.